హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే దీపముల వరుస. అనాది కాలంగా దీపాన్ని లక్ష్మీదేవిగా పూజిస్తూ సర్వసంపదలను పొందుతున్నారు ప్రాచీనులు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే అంటే దీపమే లక్ష్మీదేవిగా పూజిస్తారు. ఈరోజు దీపాన్ని వెలిగించడమే లక్ష్మీదేవిని పూజించడంగా భావిస్తారు. చీకట్లను పారదోలి వెలుగులను పెంచే పండుగే ఈ దీపావళి పండుగ. అనాది కాలంగా లక్ష్మీదేవిని పూజించే పండుగగా, వెలుగులను తెచ్చే పండుగగా, కామక్రోధాది అషడ్వర్గాలను పారదోలి మనసులో వెలుగులు నింపి మనసులో సంతోషాన్ని ఇచ్చే పండుగగా దీన్ని భావిస్తారు. అందువల్ల దీన్ని దీపావళి అంటారు. దీపావళి అంటే దీపముల వరుస అని చెప్పుకున్నాం కదా. దీనికి సంబంధించిన ఐతిహ్యాన్ని, పురాణాలను పరిశీలించినట్లయితే దూర్వాసుడు దేవేంద్రునికి ఒక వరంగా హారాన్ని ఇస్తారు. కానీ దేవేంద్రుడు దేవతల రాజైనందున ఆయన ఇచ్చినటువంటి హారాన్ని ఐరావతానికి అలంకరిస్తారు. ఆ ఐరావతం దాన్ని పడేసి తొక్కుతుంది. దానివల్ల దూర్వాసునికి కోపం వచ్చి అతని పదవీ భ్రష్టుడు కావాలని శపిస్తారు. దానివల్లగా సర్వ సంపదలను కోల్పోయి దేవేంద్రుడు పదవీ భ్రష్టుడు అవుతాడనమాట. అప్పుడు శ్రీ మహావిష్ణువుని వేడుకొనగా ఆయన యొక్క సూచనతో దీపాన్నే లక్ష్మీదేవిగా భావిస్తూ ఒక దీపంలోకి లక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజించడం జరుగుతుందన్నమాట. అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నమై తనకు సర్వవరాలని, సర్వసంపదల్ని ప్రసాదిస్తుంది. అందువల్ల దీపాన్ని పూజించడమే లక్ష్మీని పూజించడంగా భావిస్తారు. అందువల్ల ఈరోజు అందరూ దీపాన్ని వెలిగించి సర్వసంపదల్ని పొందండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. శుభం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.